పూల చెట్ల మధ్య కుర్చీ వేసుకుని ఆకాశంలోని చంద్రుని చూస్తూ తన పేషెంట్ల మనస్తత్వాన్ని తలుచుకుంటున్నాడు డాక్టర్ మురళీకృష్ణ. డాక్టర్ గారు. అరే విమల్ గారా, ఏమిటి ఇలా వచ్చారు? రండి కూర్చోండి. జాహ్నవి ఎక్కడికి వెళ్ళిందేమిటి? మీరు ఫ్రీగా ఉన్నారు. కొద్దిగా సిగ్గుపడ్డాడు విమల్. జాహ్నవి తనని ఒంటరిగా వదలదని అక్కడ స్టాఫ్ అందరికీ అర్థమైపోయింది. ఆ లజ్జాభావం నుండి ఓ గర్వపు రేఖ కూడా అతని మనస్సుకు తాకింది. కిచెన్లో ఉంది. మాధవి గారితో కబుర్లు చెప్పుకుంటోంది. మీకు హోమ్ సిక్గా ఉంటుందా ఎప్పుడైనా? ఎందుకుండదు, ఉంటుంది. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ని కదా, ఇంతకు ముందు కంటే రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతాం కదా, అందుకే కొంత తక్కువనే చెప్పాలి. చెట్లు బాగా పెంచారు. ఇక్కడ చెట్లు పెంచనక్కర్లేదండి, అవే వచ్చేశాయి. వీటిని చూసి ముచ్చటపడి ఎన్నిసార్లు నర్సరీలో చెట్లు తీసుకెళ్ళి మా విజయవాడలో నాటానో. ఏదో ఒకటో అరా బతికినా ఇంత నవనవలాడుతూ ఉండవు. ఇక్కడ రోజెస్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఓ సంవత్సరం రోజులు ఒకటి అరా పువ్వులు పూసి సమ్మర్ కల్లా చచ్చిపోతాయి. నిజమే, అసలు ఇంత పువ్వులు మనకు పూయవు. విమల్ మాట కలిపాడే కానీ అతడికి ఇలాంటి కబుర్లతో టైం వేస్ట్ చేయాలని లేదు. జాహ్నవికి నయమవుతుందో లేదో తెలుసుకోవాలనుంది. ఎప్పటికి నయమవుతుందో అడగాలని ఉంది. కానీ అతనేమనుకుంటాడో. విమల్ ఆరాటం డాక్టర్ మురళీకృష్ణకు అర్థమైంది. మీరు జాహ్నవి గురించి చాలా వరీ అవుతున్నట్టున్నారు. మీరు గాబరా పడవలసినంత పెద్ద జబ్బేమీ కాదామెది. ఆమెది కాస్త సున్నితమైన మనస్సు, దానికి తోడు కాస్త భావుకత జాస్తి. చిన్నదానికే నిరాశపడే తత్వం, విపరీతంగా ప్రేమించే మనస్సుతో పాటు అలాగే ప్రేమించబడాలనే కోరిక, ఇవన్నీ కలిసి ఆమెనిక్కడ దాకా తీసుకొచ్చాయి. కానీ నిజానికి పెద్ద మానసిక జబ్బేమీ కాదు. అంతేనంటారా? గుప్పెట్లో ఉన్న గడ్డిని నలుపుతూ సిగ్గుపడుతున్నట్లుగా అడిగాడు. అవును విమల్, ఒక నిజం చెప్పనా? ఆమెకు మీరు కాకుండా కాస్త కఠినమైన మనసుండే భర్త దొరుకుంటే జాహ్నవి అడ్జస్ట్ అయ్యి ఉండేది. అదేమిటి? ఆశ్చర్యపోయాడు విమల్. నా అనుభవంలో ప్రియంగా చూసుకున్న భర్తలున్న భార్యలకే ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. అయితే నేను కఠినంగా ఉండాలంటారా? మీరిప్పుడు కఠినంగా మారితే ఆమె ఇంకా దెబ్బతింటుంది. అసలు నేను ఆమెను నొప్పించలేనులేండి, నవ్వాడు మురళీకృష్ణ. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని అర్థం చేసుకున్నాక ఆమె మారుతుంది. మా మందులు మా ప్రయత్నాలు అక్కర్లేదు, ఆమె మారుతుంది. అంటే ఆమెను కాలమే మారుస్తుంది. కాలం మారుస్తుందా? అనుమానంగా చూశాడు విమల్. కాలం అంటే నా ఉద్దేశం అనుభవాలు. తన జీవితం నుండి పక్క వాళ్ళ జీవితాల నుండి ఏరుకున్న వాటితో మారుతారు. మీకు నమ్మకం కలగటం లేదు, అవునా? విమల్ నవ్వాడు మెల్లిగా. అది చూసి అన్నాడు డాక్టర్ మురళీకృష్ణ. ఆమె ఇప్పుడు కలలో బతికే ఆడపిల్ల. బాధ్యతలు నెత్తిన పడ్డాక ఆమె మారుతుంది. ఇక్కడ మారదంటారా? ఇంకా చాలా కాలం ఎదురు చూడాలా? నిరాశపడ్డాడు విమల్. లేదు, ఆమె ఇప్పటికే చాలా మారింది. మీరు వెళ్లే లోపల మారుతుంది. నిరాశపడకండి, మా మీద కాన్ఫిడెన్స్ ఉంచండి. నిరాశపడ్డ విమల్ని చూస్తే చాలా జాలేసింది మురళీకృష్ణకు. తప్పకుండా విమల్, ఇంకో నెల చాలు. ఇంకో నెలలో మీ జాహ్నవిని మీ పెళ్లికి ముందు జాహ్నవిలా మార్చే పూచి నాది. థ్యాంక్స్ డాక్టర్. అతడి కళ్ళు మెరిశాయి. ప్రతిరోజు జాహ్నవిని నేను రౌండ్స్కి తీసుకువెళ్లేది ఆమె జీవితాన్ని ఇతరుల కష్టాలతో పోల్చుకుని తృప్తిపడి మీ ఆదరణను అర్థం చేసుకుని మామూలు జాహ్నవిగా మారాలనే ఆశతోనే విమల్. నాకు తెలుసు డాక్టర్ గారు, కానీ ఏ మందులు లేకుండానే జాహ్నవి జబ్బు నయమైపోతుందంటారా? సంకోచం వదిలి అడిగాడు. తప్పకుండా. డ్రగ్స్ మీద ఆధారపడకూడదనే మా కోరిక. మీరు రెస్ట్ తీసుకునే టైంలో కూడా విసిగించాను మిమ్మల్ని. సారీ డాక్టర్ గారు. పర్వాలేదు, మాటల్లో పడి కాఫీ అయినా ఇచ్చాను కాదు. 1 మినిట్. లోపలికి వెళ్ళబోతున్న డాక్టర్ని ఆపాడు విమల్. ఇక బలవంతం చేయలేదు డాక్టర్ మురళీకృష్ణ. రౌండ్స్కు రావా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. భార్య భుజం మీద చేయి వేస్తూ అన్నాడు విమల్. పదండి. ఇలాగే పెడతావా? మనవాడే కదా, కుర్చుళ్ళు సరిచేసుకుంటూ అంది. డాక్టర్ మురళీకృష్ణ వెనుక ఆమె నడిచింది. బెదిరిపోయినట్టుగా 3వ నెంబర్ గది మధ్యలో నిల్చునుంది 50 సంవత్సరాల ఆమె. బెడ్ మీద కూర్చునే వ్యక్తి కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా ఉన్నాయి.
అతని పెదాలు మాటలు ఆపేసిన సూచనగా ఇంకా కదులుతూనే ఉన్నాయి. బాత్రూమ్ వాకిట బిక్కుబిక్కుమని నిల్చుంది 17 ఏళ్ల అమ్మాయి. ఒక పక్కగా నిర్లక్ష్యంగా విసుగ్గా నిల్చునున్నాడు 20 సంవత్సరాల యువకుడు. గది మధ్యలో చాప మీద ఏడవబోయి అద్దిరిపోయి ఆగిపోయినట్టుగా నోరు తెరుచుకుని కూర్చునుంది 7 ఏళ్ల పాప. అది జాహ్నవి. డాక్టర్ మురళీకృష్ణ రూంలో అడుగుపెట్టబోయే ముందు ఆ గది సౌందర్యం. ఇంకా కదలవేమే ముదనష్టపుదానా, నీకు కాదు చెప్పేది నేను, ఈ మురికి పంచె కట్టుకోనని. ఆమె కదలబోయి గుమ్మంలో డాక్టర్ని, ఓ అపరిచిత వ్యక్తిని చూసి ఆగింది. 3వ నంబర్ రూమ్ రోగి ప్రతాపరావు తల తిప్పి చూసి వాళ్లతో తనకు పని లేదన్నట్టుగా మరలా గొంతెత్తాడు. ఏ వీపు విరగాలా, కదలవేం? ఆమె తల వంచుకుని లోపలికి వెళ్ళింది. ఆ 17 ఏళ్ల ఆడపిల్ల తెలివి తెచ్చుకున్నట్టుగా కుర్చీ ముందుకు జరిపింది. ఓ వారగా కూర్చున్న కుర్రాడు కూర్చోండి అని తన బాధ్యత తీర్చుకున్నట్టుగా బయటికి వెళ్ళిపోయాడు. వాట్ మిస్టర్ ప్రతాపరావు, ఏమైంది? లోపలికి వస్తూనే అడిగాడు డాక్టర్ మురళీకృష్ణ. చూడండి, మరీ నేనంటే లెక్క లేకుండా పోయింది దానికి. పంచి చూసారా ఎంత మురికిగా ఉందో. మురళీకృష్ణకు నుదురు ముడుచుకుంది. అతడు తన భార్యను ఓ పరాయి మగాడి ముందు అది అని మాట్లాడటం అతడికి బొత్తిగా నచ్చినట్లు లేదు. అతడు ఆమె చేతిలో పంచ ఉన్నప్పుడే చూశాడు. ఏమంత మురిగ్గా లేదు. నిదానంగా చెప్తే వింటారు కదా, బీపీ చూస్తూ అన్నాడు. బీపీ 190/120 ఉంది. అతడు మాట్లాడలేదు. ఓ సత్యం చెప్పనా ప్రతాపరావు గారు, మన ఆడవాళ్లు చాలా అల్ప సంతోషులు. ఓ చిన్న అనునయం మాట మాట్లాడితే చాలు పొంగిపోతారు. అసలు భర్తకు సేవ చేయడం అనేది వాళ్ళకెంతో సంతోషమైన సంగతి. అది బరువని వాళ్ళు అసలు అనుకోరు. ఏమో, అందరి ఆడవాళ్ల సంగతి నాకు తెలియదు. ఈ దయ్యం మాత్రం నేనెప్పుడు చస్తానా అని ఎదురు చూస్తోంది. చీ, అలా అనకండి, ఆమె అలాంటిది కాదు. నాకంటే మీకే నా భార్య గురించి తెలుసా? ఏం చేస్తున్నావు అక్కడ? కొళాయన్నా తిప్పకుండానే ఉతికేస్తున్నావా? దరిద్రపు కొట్టుదానా, బయటకు రా చెప్తాను. డాక్టర్ మురళీకృష్ణ కళ్ళ నిండా యవగింపు. మీకు బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఆవేశపడితే పక్షపాతం లాంటివి వస్తాయి అనేసి రండి వెడదాం. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేని వాడిలా విసురుగా బయటకు వచ్చేశాడతడు. పర్వాలేదే, ఈ డాక్టర్కు కూడా స్పందించే మనస్సుందే అని మనస్సులోనే నవ్వుకుంది జాహ్నవి. 2 అడుగులేసిన మురళీకృష్ణ ఆగిపోయాడు. ఆ కారిడార్లో ఒక కాలు వెనక్కి వంచి స్తంభాన్ని కానించి నిలబడి ఉన్న 3వ గది పేషెంట్ కొడుకుని చూస్తూనే మళ్లీ మామూలు మూడ్లోకొచ్చాడు డాక్టర్ మురళీకృష్ణ. ఏమయ్యా, ఎలా ఉన్నావు? మీ నాన్నగారిలో ఏమైనా మార్పు ఉందా? అతడు నవ్వాడు చాలా శుష్కంగా. అతడికి నయం అవుతుందిలే, దిగులు పడొద్దు. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. అతడు తలెత్తాడు. ఏదో అనబోయి ఆగిపోయాడు. పర్వాలేదులే, చెప్పు. డాక్టర్ గారు, మీరేమీ అనుకోకపోతే అది జబ్బని నేను అనుకోను. మా అమ్మ అంటే ఆయనకు పడదు. ఆమె చనిపోతే ఆయన బాగుపడతాడు. అమ్మ చనిపోతే అన్నప్పుడు అతడి కంఠం వణికింది. వాళ్ళమ్మగారిని దూరంగా పంపించేస్తే కలుగు చేసుకుంది జాహ్నవి. అందుకు ఆ పిల్లాడే జవాబు చెప్పాడు. లేదండి, అందుకు ఒప్పుకోడు మా నాన్న. మా అమ్మ ఇంకెక్కడికో వెళ్ళి సుఖపడటం ఆయనకి ఇష్టం ఉండదు. మా అక్కయ్య ఎన్నోసార్లు అడిగింది అమ్మను పంపించేయమని. అది మీకు అర్థం కాదు డాక్టర్ గారు. చూస్తే గానీ ఆ రాక్షసత్వం మీకు అర్థం కాదు. డాక్టర్ మురళీకృష్ణ అతడి వైపు జాలిగా చూశాడు. లేదు బాబు, మీ నాన్నకు జబ్బే. లేకపోతే తన వాళ్లైన మిమ్మల్ని కాల్చుకుంటూ తనని తాను కూల్చుకోవటానికి అదేమంత సంతోషకరమైన విషయమా? మీ నాన్న మరో 2 నెలల్లో మిమ్మల్ని అందరినీ ప్రేమించే మనిషిగా మారతాడు చూడు. నవ్వాడతడు. ఎదుటి వ్యక్తి చెప్పిన విషయం తను నమ్మని నవ్వది. మురళీకృష్ణ ఆ నవ్వుని అర్థం చేసుకున్నాడు. నువ్వు నమ్మాలి. నీకు తెలిసింది మీ నాన్న ఒక్కరే. నాకు ఇలాంటి వాళ్ళు ఎంతమందో. కానీ డాక్టర్ గారు, మా నాన్న మీకు తెలిసింది వారం రోజుల నుండే గాని నాకు తెలిసింది నేను 1వ క్లాస్ చదివేటప్పటి నుండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది డాక్టర్ గారు, నాన్నలంతా ఇంతేనేమోనని. అంత భ్రమలో నన్ను త్రోసేసింది మా నాన్న ప్రవర్తన. నాకు తెలిసి నేను ఇదే నాన్నను చూశాను. మరో నాన్నను చూస్తానని నాకు ఆశ లేదు. డోంట్ బీ పెసిమిస్ట్. ఎంతవరకు చదివావు?
మీరు మాట్లాడిన ఆ ఇంగ్లీష్ పదం అర్థం కానంతా నవ్వాడా పిల్లవాడు. అతడి మాటలు కాస్త సూటిగా కరుగ్గా ఉన్నా అసభ్యంగా లేవు. పైగా అతడి మొహం నవ్వు మొహం. డాక్టర్ మురళీకృష్ణ ఆ సంభాషణ తుంచేయలేదు. రండి, అలా హాల్లో కూర్చుందాం. మీ సిస్టర్ని కూడా పిలవండి. 2 అడుగులేసి అతడి లోపలికి తొంగి చూశాడు. ఆ అమ్మాయి అందుకే కాసుకుని ఉన్నట్టుగా వాళ్ళకెదుటకొచ్చేసింది. రండి. చుట్టూ అద్దాలున్న ఆ రూంలో నుండి బయట పచ్చటి ప్రకృతి 3 వైపుల నుండి అందంగా కనిపిస్తోంది. దూరాన ఉన్న కొండల మీద నుండి తొంగి చూసే చంద్రుడు కూడా అందంగా కనిపిస్తుంటాడు రాత్రిపూట. హాలు చుట్టూ ఉన్న గాజు కిటికీలకు వేసిన కర్టెన్లు అందంగా ఉన్నాయి. ఆ హాల్ చాలా బాగుంది. చాలాసార్లు అనుకుంది జాహ్నవి. ఇప్పుడు చెప్పు, ఏం చదువుకుంటున్నావు? మా ఊరి జూనియర్ కాలేజీలో ఇంటర్ పాస్ అయ్యాను. మెడికల్లో సీట్ వచ్చింది. ఈ ఇయరా? క్యూరియస్గా అడిగాడు మురళీకృష్ణ. 3 ఏళ్ళయింది. అదోలా నవ్వాడా అబ్బాయి. ఆర్థిక ఇబ్బందా? మళ్ళీ నవ్వాడా అబ్బాయి. డబ్బు చాలా ఉంది డాక్టర్ గారు మాకు. అతడి వాక్య నిర్మాణంలో హేళన. ఆ అమ్మాయి తల వంచుకుని సిగ్గుపడుతూ చెప్పింది. మా నాన్నకు మేము అడిగింది జరపడం అలవాటు లేదు. మేము సంతోషంగా తృప్తిగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆశ్చర్యపోయినట్లు చూసింది జాహ్నవి. నువ్వేం చదువుకున్నావమ్మా? ఏమీ చదవలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. మీకు నెల ఖర్చు ఎంత అవుతుంది? సుమారు 2000. బాడుగిల్లా? లేదండి, మా సొంతిళ్లే 3 ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఉంటాం. మీ ఫోన్ బిల్ ఎంత అవుతుంది? ఫోనా? ఒకప్పుడు 3 నెలలకు 600 అయ్యేది. ఇప్పుడు నాన్న దాన్ని డిస్కనెక్ట్ చేసేశాడు. ఎందుకని? ఖర్చు అవుతుందనా? వాళ్ళిద్దరి వంక చాలా నిశితంగా చూస్తూ అడుగుతున్నాడు డాక్టర్ మురళీకృష్ణ. నిశ్శబ్దంగా వింటోంది జాహ్నవి. ఖర్చా అని మళ్ళా నవ్వాడా అబ్బాయి. ఆ అబ్బాయి నవ్వు చాలా అందంగా ఉంటుంది. చాలా తమాషాగా ఉంటుంది. అందులో నుండి ఏరుకుంటే ఒక్కో నవ్వుకు ఒక్కో అర్థం ఉంటుంది. మీరు నమ్మరు, అప్పుడు మాకు నెలకు ఇంచుమించుగా 200 ఫోన్కు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆయన మా పక్కింటి వాళ్లకు నెలకు 300 లెక్కన ఇచ్చి తన కాల్స్ అన్నీ అక్కడ నుండి చేసుకుంటాడు. ఈయనకు మాత్రం కాల్స్ వస్తే పిలిచే డ్యూటీ వాళ్ళదన్నమాట. ఎందుకలా? కుర్చీ వెనక్కు జారగిలబడి అడిగాడు. అతడి మొహంలో మాత్రం క్యూరియాసిటీ లేదు. అతడు తనకెప్పుడో అర్థమైపోయిన భావం ఉంది. బహుశా జాహ్నవికి వాళ్లచే చెప్పించాలనే ఉద్దేశమేమో. ఏముంది, మేము మా ఫ్రెండ్స్కి చేసుకుంటామనే కుళ్ళు. సారీ, ఆ మనస్తత్వానికి మీరేం పేరు పెడతారో నాకు తెలియదు. మీ నాన్న ఏం చేస్తుంటారు? మధ్యలో అడిగింది జాహ్నవి. ఏమీ చెయ్యరు, మా అమ్మని తిడుతూ ఉంటారు అనేసి తన అధిక ప్రసంగాన్ని అర్థం చేసుకున్నవాడిలా చెప్పాడు. మాకు చాలా పొలాలున్నాయి. అవన్నీ కౌలుకిస్తాడు. మరో 2 ఇళ్ల మీద అద్దెలొస్తాయి. అన్నీ మా తాతగారి స్వార్జితం. కౌలుకెందుకు ఇవ్వటం? మీరు చెయ్యొచ్చుగా. నేనే? భలేవారే, నేను చేస్తే పెత్తనమంతా నాకొచ్చేదు. అమ్మో! అతడు ఈసారి సరదాగా నవ్వాడు. 5 నిమిషాలు డాక్టర్ మురళీకృష్ణ మౌనంగా ఉన్నాడు. నువ్వు మీ నాన్నని ఎదిరించి చేసి ఉండవలసింది. ఎదిరించా. నేను కాదు, మా అమ్మ. పాపం మా అమ్మ. వీపు మీద అతడు బెల్టుతో కొట్టిన వాతలు నా గుండెల్లో ఇంకా మండుతూనే ఉన్నాయి. డాక్టర్ గారు, నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. అతడి కళ్ళల్లో తడి. అతడి వైపు విచలితయ్యి చూసింది జాహ్నవి. అతడి గుండెల్లో అతడి తల్లి పట్ల ఎంత ప్రేమ, ఎంత గౌరవం. అందుకే డాక్టర్ గారు, ఆ ప్రసక్తి మానేసిన నేను అందరి బంధువుల్ని దేవురించి కొంత డబ్బు కలెక్ట్ చేసుకుని వెళ్ళి చేరిపోయాను మెడిసిన్లో. కానీ నాకు అగ్రకులస్థుడిగా స్కాలర్షిప్ రాలేదు. మా బంధువులు మరుసటి నెలలో పంపడానికి నిరాకరించారు. తిరిగి వచ్చేశాను. వాళ్ళ మధ్య క్షణకాలం నిశ్శబ్దం, చావు నిశ్శబ్దం. మా అమ్మ ఒప్పుకోదు కానీ నేను మా నాన్నతో ఆస్తి పంచుకుని విడిపోయి ఇహనైనా మా అమ్మను, మా చెల్లెళ్లను సుఖపెట్టాలనుంటుంది. అతడి గొంతులో ఆవేశం, టీనేజ్ ఆవేశం. మీరిక్కడున్నారా? మా నాన్న అరుస్తున్నారు, రండి. తల్లిని చూడగానే ఆ అబ్బాయి ముఖంలో ఆవేశం స్థానంలో విసుగు. ఏమంటా? ఏం పనంట?
ఆమె అప్పుడు చూసింది ఓ పక్కగా ఉన్న డాక్టర్ని. చేతులు జోడించి ఓ పక్కకు తప్పుకుంది. ఎందుకో రారా? ఆమె గొంతులో అభ్యర్థన. మా అమ్మే డాక్టర్ గారు, మా నాన్నని చెడిపేసింది అసలు. అతడు కదలబోయాడు. డాక్టర్ మురళీకృష్ణ ఆమెను ఆపేశాడు. ఇప్పుడు వీళ్ళు రారన్నారనుకో, ఆయన ఏం చేస్తారు? నానా గందరగోళం చేస్తారు డాక్టర్ గారు. మనశ్శాంతి ఉండనివ్వరు. చుట్టూ వస్తువులు మిగలనివ్వరు. ఇదో ఇదో ఇలా అని నాన్నను నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు దిగమంటే ఆ సింహాసనం దిగుతాడా? పిల్లలు డాక్టర్ గారు, వీరికి తెలీదు. నేను ఆయన అనుసరించి ఉండకపోతే మా సంసారం వీధిన పడిపోయి ఉండేది. ఇప్పుడే ఉద్ధరించబడిందిట మన సంసారం. ఆయన కాలం అలా గడిచిపోనీరా. పద, డాక్టర్ గారి పుణ్యమా అని ఆ జబ్బు నయమైపోతే అప్పుడు అందరం సంతోషంగా ఉండవచ్చు నిట్టూర్చిందామె. అమ్మా, ఒక్కటడుగుతాను చెప్పు. నీకు తెలిసి నాన్నగారు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా? నిజం చెప్పు. జాహ్నవితో పాటు డాక్టర్ మురళీకృష్ణ కూడా కుతూహలంగా చూశాడు. ఎందుకనిరా? పెళ్ళైన కొత్తల్లో బాగుండేవారు. అలా అనేటప్పుడు ఆమె కళ్ళు సన్నగా మెరవటం గమనించింది జాహ్నవి. మనసు శరీరం రెండూ ఇచ్చుకున్న భార్యలు ఆ మధుర స్మృతులు మర్చిపోలేక పెంచుకున్న మమకారాల మధ్య బందీలైపోయి అతడు ఎటువంటి వాడైనా సరే అతడినే అల్లుకుని బతుకుతున్నారు. ఆ పిల్లాడు మరేమీ మాట్లాడలేదు. డాక్టర్ దగ్గర, జాహ్నవి దగ్గర సెలవు తీసుకుని తల్లి వెనకనే చెల్లెలితో పాటు నడిచిపోయాడు. డాక్టర్, అది మనస్తత్వమా మానసికమా? ఏది? అదే ఇప్పుడు చూసొచ్చిన వ్యక్తి గురించి. అది జబ్బే జాహ్నవి. కాకపోతే వాళ్ళ మనస్తత్వాల్ని, స్వార్థపు పర్సంటేజెస్ని బట్టి ఆ జబ్బు లక్షణాలు మారుతుంటాయి అంతే. జాహ్నవి మాట్లాడలేదు. ఆమెను చూస్తే మీకేమనిపించింది? ఆమె చాలా మంచిదనిపించింది. ఆమె భార్య కావటం అతడి అదృష్టం అనిపించింది. ఆమె కంటే ఎవరైనా సరే అదృష్టవంతులు అనిపించలేదా? ఆమె వంక నిశితంగా చూస్తూ అడిగాడు మురళీకృష్ణ. అది షాక్ డాక్టర్, నేను చెప్పక్కర్లేదు. మరి ఆమెను చూసి ఆమె కంటే బెటర్ పొజిషన్లో ఉన్న ఎవరైనా తమ అదృష్టానికి ఆనందించాలిక. అవునన్నట్లు తల ఊపింది జాహ్నవి. ఏమంటున్నారు మీ పేషెంట్లు? స్నానం చేసి బనియన్ కొరకు వెతుకుతూ అడిగాడు విమల్. నేనేమైనా డాక్టర్నా వాళ్ళు నా పేషెంట్లు కావటానికి? ఇదిగోండి. భార్య చేతిలో బనియన్ అందుకుని వేసుకుని దువ్వెనందుకున్నాడు అతడు. ఎక్కడికైనా వెళుతున్నారా? అబ్బే, వెళితే ఇద్దరం వెళ్ళమా? ఆమె కళ్ళు మెరిశాయి. అందంగా తయారై నీతో కబుర్లాడుకుందామని. అందంగా తయారవ్వకపోతే శ్రీవారు కబుర్లు చెప్పరు కాబోలు శ్రీమతికి. ఏమో, అందంగా లేరని అడిగితే? ఆమె కళ్ళు కుంచుకుపోయాయి. అతడు ఆమెలో మార్పును గమనించాడు. ఆమెను సంతోషపెట్టడానికి అతడు చేస్తున్న ఈ ప్రయత్నాలు అతడిని చాలా ఇరుకున పెడుతున్నాయి. బొత్తిగా భావుకత లేని ప్రాక్టికల్ టైప్ మనిషి విమల్. భావుకతలు నటించటం ఇరుకైన చొక్కాలో అడ్జస్ట్ అయినట్లుంది. ఏది మనసుకు తోస్తే అది ఫ్రీగా మాట్లాడుకోలేని దురవస్థలో ఉన్నాడతడు. ప్రీతి, సరదా కన్నాను. నేనెలా ఉన్నా నీకు ప్రియమైన మనిషినని నాకు తెలుసు. ఈ యవ్వనం జారిపోయి వృద్ధాప్యంలోకొచ్చిన ఈ అందం తరిగిపోయినా నువ్వంటే నాకు, నేనంటే నీకు ఆకర్షణ ఎక్కడికి పోతుంది చెప్పు? ఆమెను దగ్గరకు తీసుకుని వెంట్రుకల్లోకి వేళ్లు పోనిస్తూ లాలిస్తూ అన్నాడు. ఆమె తృప్తిపడిపోయింది. అతడి ఒడిలో పసిపిల్ల అయిపోయింది. ఈరోజు పేషెంట్ ఏమంటోంది? తిరిగి అడిగాడు విమల్. అతడికి తన భార్య వివిధ రకాల పేషెంట్లను చూసి తన స్థానం ఏమిటో అర్థం చేసుకుంటుందో లేక ఇది వృధా ప్రయాసో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. ఇంతలో డాక్టర్ మురళి వచ్చాడు. ఈరోజు ఏ రూమ్కి మన రౌండ్స్? నవ్వుతూ అడిగింది జాహ్నవి. నాకు ఈరోజు మీ సహాయం కావాలి జాహ్నవి. నా సహాయమా? కళ్ళు పెద్దవి చేసుకుని చిత్రంగా చూసింది జాహ్నవి. అతడు సాలోచనగా చూశాడు. ఒకసారి డ్యూటీ రూమ్కి వెడదాం, వస్తారా? నిస్సంకోచంగా తల ఊపింది జాహ్నవి. ఈ హాస్పిటల్లో నేను పేషెంట్గా చేరినప్పటి నుండి డాక్టర్ మురళీకృష్ణ ప్రవర్తన, అతడు పేషెంట్ల మీద చూపే శ్రద్ధ, పేషెంట్ ఎంత విసిగించినా అతడి మొహంలో లేసమంతమైన చిరాకు లేకపోగా చిరునవ్వుతో ఆ పేషెంట్ని లాలించటం, ఇవన్నీ కలిపి అతడి వ్యక్తిత్వాన్ని
కొండంత ఎత్తులోకి లేపాయి. అతడి మీదున్న ఆ సదభిప్రాయం జాహ్నవి అలా తలూపేలా చేసింది. డ్యూటీ రూమ్లోకి అడుగుపెడుతూ అడిగింది, ఈ రూమ్లో ఇంకాస్త మంచి కుర్చీలు, మంచి బల్ల ఉంటే బాగుండేది డాక్టర్ గారు. ఎందుకు? మన చుట్టుపక్కల ప్రదేశం అందంగా ఉంటే మన బుర్రలో ఆలోచనలు కూడా అందంగా వస్తాయని నవ్వుతూ అంది. అందమైన ప్రదేశానికి మా పేషెంట్లనంతా తీసుకెళ్ళిపోతే ఇక ఈ ఇన్స్టిట్యూట్కు మేము అవసరం ఉండదు కదండి జాహ్నవి అని జోక్ వేశాడు మురళి. అలా అని కాదు, ఈ రూమ్లో రోజులో కొన్ని గంటలు మీరు గడపాలి కదా, అందుకంటున్నాను. నాకు ఈ చెక్క బల్ల, చెక్క కుర్చీలు కనిపించవు జాహ్నవి. ఏ పేషెంట్ ఏ ట్రీట్మెంట్తో బాగవుతారా అనే ఆలోచన తప్ప. ఓకే, అసలు ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, 1వ నెంబర్ రూమ్లో పేషెంట్ పేరు రాజమ్మ. ఆమె హిస్టరీ తెలుసుకోవటానికి 2 రోజుల నుండి ట్రై చేస్తున్నాను, వీలవ్వలేదు. మాధవి గారు వెళ్ళిపోయారా? ఆమె జబ్బు తగ్గిపోయిందా? సర్దుకుంది. మిమ్మల్ని మార్చలేకపోతున్నాను నేను మారలేదా? మురళీకృష్ణ వైపు చూస్తూ అడిగింది. డాక్టర్ మురళీకృష్ణ సంతోషంగా చూశాడు. మీరు మారారా? భలేవారే మీరు డాక్టర్ గారు. నేను పేషెంట్ను, నా సంగతి మీరు చెప్పాలి. మీకు చెప్పాలనుకున్నది చెప్పలేదు నేను. మీరు లేడీ డాక్టర్గా వెళ్ళి రాజమ్మ హిస్టరీ తీసుకోవాలి. నేనా? మీ స్థానంలో డాక్టర్గానా? భలేవారే, నాకేం తెలుసని ఆశ్చర్యంగా చూసింది. ఇన్ని రోజులుగా నాతో రౌండ్స్కి వస్తున్నారు కదా, నేనేం ప్రశ్నలు అడుగుతానో మీకు తెలుసు. పోనీ మీకేం అడగాలనిపిస్తే అది అడగండి. భయంగా చూసింది జాహ్నవి. లేడీ డాక్టర్తో తప్ప మరెవరితోనూ మాట్లాడనని మొండికేస్తోంది ఆవిడ. ఎందుకని? అదే మీరు కనుక్కోవలసింది. తర్వాత నేను డాక్టర్ని కానని తెలిస్తే జంకుగా అంది జాహ్నవి. ఆమెకు తెలియదు, ఆమె భర్తకు నేను ముందుగా చెప్పాను. అప్పుడే చెప్పేశారా? నేను ఒప్పుకోకపోతే? మీరు నా మాట కాదని అనుకున్నాను. చిన్నగా నవ్వింది జాహ్నవి. ఓకే, మీరు ఇంతగా సహాయం చేస్తున్నారు నాకు. నో అలా అనొద్దు. మీకు సహాయం చేయడం అనేది అది మా డ్యూటీ. ఎందుకో మీరు మా పట్ల చూపించే శ్రద్ధ చూస్తుంటే అది మీ డ్యూటీలా అనిపించడం లేదు డాక్టర్ గారు. కళ్ళ నిండా అతడి పట్ల కృతజ్ఞతతో అంది. మీ అభిమానానికి థ్యాంక్స్. మీకు నేను చెప్పాలి డాక్టర్ గారు, థ్యాంక్స్. పోనీ ఇప్పుడు మీరు చేసే సహాయానికి నా అడ్వాన్స్ థ్యాంక్స్ అందుకోండి. మీరు భలేవారే, నవ్వుతూ లేచింది. నేను అక్కడ దాకా రానా? బుద్ధులండి డాక్టర్ గారు, నేను పెడతాను. చెక్క కుర్చీలోంచి లేచి రూమ్ నంబర్ 1 వైపు దారి తీసింది జాహ్నవి. రూమ్లోకి ఒక లేడీ డాక్టర్గా అడుగు పెడుతుంటే ఏదో కొత్త అనుభూతి, ఆ అనుభూతి తాలూకు ప్రకంపన. అక్కడే ఎదురుగా కుర్చీలో కూర్చున్న అతడు ఆమె భర్త కాబోలు లేచి నిల్చున్నాడు. నమస్కారం డాక్టర్ గారు, రండి. కొత్త అనుభూతి స్థానంలో భయం. తను పేషెంట్, పైగా ప్రతి చిన్న అనుభవానికి, అనుభూతులకు కూడా తట్టుకోలేని మెంటల్ పేషెంట్. తను ఈ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించగలదా? రాజా, డాక్టర్ గారు వచ్చారు. ఆమె తలెత్తలేదు. నువ్వు అడిగావు కదా లేడీ డాక్టర్ కావాలని, డాక్టర్ గారు వచ్చారు చూడు. ఆమె తలెత్తింది. ఆమె మొహం వికసించింది. పడక మీద ముడుచుకుని కూర్చున్న ఆమె డాక్టర్కు మర్యాదనిస్తున్నట్టుగా కాళ్ళు దింపింది. ఈమె నా భార్య డాక్టర్ గారు. ఒక చిన్న సంఘటన గురించి ఎక్కువ ఆలోచించి మనస్సు పాడు చేసుకుంది. అది చిన్న విషయమా? భర్త వైపు కోపంగా చూసిందామె. పోనీ చిన్నదో పెద్దదో, ఓకే నీ ఇష్టం. డాక్టర్ గారు చాలా నెమ్మదస్తులు, నువ్వన్నీ చెప్పు. ఆమె మాట్లాడలేదు. అతడు జాహ్నవి వైపు తిరిగి చేతులు జోడించి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. జాహ్నవి గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటున్నట్లుంది. ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకే వినిపిస్తోంది. మీ పేరు? తనని తాను సంభాళించుకుంటూ అడగాలని ప్రయత్నించిన గొంతు కాస్త కొతుకు పడనే పడింది. రాజమ్మ. గొంతు సర్దుకున్నట్లు తగ్గి, మీరు తెలుగువారా అంది జాహ్నవి. ఈసారి కాస్త స్పష్టంగానే అడిగింది. అవును. మీకెప్పటి నుండి బాగోలేదు? ఆ వెధవ ఉత్తరం రాసినప్పటి నుండి.
ఆ కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. ఆ వెధవెవరో, ఆ ఉత్తరం ఏమిటో గాని అతడు ఎదురుపడితే చంపేసేలా ఉంది. ఏం రాశాడమ్మా? ఏం రాశాడా? ఇలా చెప్పేది డాక్టర్ గారు. ఒక ఆడపిల్లకు, పైగా పెళ్ళైన ఆడదానికి ఓ పరాయి మగాడు ఎలాంటి ఉత్తరం రాయకూడదో అలాంటి ఉత్తరం రాశాడు. జాహ్నవికి తర్వాత ఏమి ప్రశ్న అడగాలో తోచలేదు. కానీ రాజమ్మ ఆగలేదు. వాడిని ఏం చేయాలి? ఏ కోర్టు ఏ విధంగా శిక్షించాలి వాడిని? ఏ ఆడపిల్ల భరించే విషయమా ఇది? మా ఆయనేమో తేలిగ్గా తీసుకోవాలంటారు. మీరే చెప్పండి డాక్టర్ గారు. ఆడవాళ్ళం అలాంటి రాతలు చదివి ఎలా ఊరుకోగలం? అసలు ఏం జరిగిందో నాకు చెప్తే, సహజమైన కుతూహలంతో అడిగింది జాహ్నవి. ఆమె కళ్ళు నొసలు జుగుప్సతో ముడుచుకున్నాయి. వాడికి నేనొక్కసారి కావాలట. ఎవరతను? ఎవరో దోవన పోయే వెధవైతే నాకెందుకు బాధ? వాడిని నేను పెంచాను డాక్టర్ గారు. 6 ఏళ్ల వెధవగా ఉన్నప్పుడు నా పెళ్ళై మా అత్తగారింటికి వచ్చాను. ఎదురుళ్ళ వాళ్ళం, నాకు పిల్లలు లేరు. వాడిని దగ్గరకు తీశాను. పిన్ని పిన్ని అని పిలుస్తూ తర్వాత ఇలాంటి ఉత్తరం రాస్తాడా వాడు? ఆమె ఆయాస పడుతోంది. చూడండి డాక్టర్ అమ్మ, చిన్న చిత్తక వాడా, 24 ఏళ్ల వాడు. వాడి మానాన వాడు పోతాడులే అంటారు ఈయన. అది మాటేనా? ఇంకెప్పుడు ఎక్కడ ఎవరిని ఇలా అవమానించకుండా నేనైతే వాడి చేతులు నరికేసేదాన్ని. ఆ పని నువ్వు చేసుండవలసింది, కోపంగా అంది జాహ్నవి. రాజమ్మ కథ విన్నాక జాహ్నవి పేషెంట్ జాహ్నవిగా మారిపోయింది. డాక్టర్ పాత్రను మర్చిపోయింది పూర్తిగా. అసలు చంపేద్దును ఈయనడ్డం రాకుంటే. అలాంటి వాళ్ళు బతకూడదు, భూమాతకు భారం. వీళ్ల సంభాషణ వింటూ వాకిటవతల నిల్చున్న రాజమ్మ భర్త ప్రణవమూర్తి తుళ్ళిపడ్డాడు. జాహ్నవి డీవియేట్ అయిపోతోంది. చప్పున లోపలికొచ్చాడతడు. మిమ్మల్ని డాక్టర్ మురళీకృష్ణ గారు రమ్మంటున్నారు. లేచి నిల్చుంది జాహ్నవి. ఆమెకు భయం వేసింది. ఎందుకు పిలిచుంటారు? హడావుడిగా తన దగ్గరకొచ్చి ఎందుకు పిలిచారు అంటున్న జాహ్నవి వైపు ప్రశ్నార్థకంగా చూసిన డాక్టర్ మురళీకృష్ణ మరుక్షణంలో ఆమె వెనుక కనిపించిన రాజమ్మ భర్త ప్రణవమూర్తి కళ్లల్లో భావాన్ని అర్థం చేసుకున్నాడు. ఏమీ లేదు, మీ వర్క్ అయిపోయిందనుకున్నాను. లేదు, మధ్యలో డిస్టర్బ్ చేశారు మీరు. ఓ పిచ్చి జులాయి వెధవా. ఉండండి, మళ్ళా వెళ్ళి ఆమెతో మాట్లాడొస్తాను. జాహ్నవిలో మెంటల్ పేషెంట్స్లో ఉండే టెంపర్మెంట్ని చూసి ప్రణవమూర్తి భయపడ్డాడు. రెండోసారి పోతే అది విసుక్కుంటుంది, పైగా గొడవగా ఉందామెతో. ప్రణవమూర్తి అడ్డు చెప్పడంతో నిరాశగా కూలబడింది జాహ్నవి. ప్రణవమూర్తి మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, ఆ రోగిని చంపే ధైర్యం ఆ రాజమ్మకు మందుల ద్వారా ఇవ్వాలండి. నవ్వాడతడు. ఓకే, ఇస్తాను. ఆ తర్వాత రాజమ్మ జైలుకు పోదు? జైలుకా అని సంకోచంగా ఆగింది. మీకు తెలుసా అసలు అతడెవరో? కొద్ది తెలుసు, ఆమె భర్త చెప్పాడు. మరి తెలుసుకురమ్మని నన్ను పంపారు? అనుమానంగా చూసింది జాహ్నవి. జరిగింది నాకు తెలుసు జాహ్నవి, కానీ ఆమె మనసులో ఏముందో, ఎందుకలా ఉందో అది నాకు చెప్పదు కదా. పాపం, చెప్పబోతోంది, మీరు పిలిచారు. సానుభూతిగా అంది జాహ్నవి. నెల క్రితం తను ఆమె దశలోనే ఎవరితోనూ మాట్లాడకుండా మొండిగా ఉన్న విషయం గుర్తుకొచ్చింది జాహ్నవికి. పోనీలే జాహ్నవి, రేపెడుదు. విమల్ ఒంటరిగా ఉన్నట్టున్నారు. వెళ్ళండి, ఈవినింగ్ కలుద్దాం. అలాగే వెళతాను కానీ అలాంటి వాళ్ళని బ్రతకనివ్వవచ్చంటారా అసలు? అవును, మనది భారతదేశమని, అది పవిత్రమైన దేశమని కబుర్లు చెప్తారు కదా. ఇలా భార్య ఎవరో తల్లెవరో తెలుసుకోలేనంత నీచానికి దిగజారిన ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వెయ్యదేం మన శిక్షాస్మృతి. ఆ రోజులు వస్తాయి జాహ్నవి. వస్తాయా? ఎప్పుడొచ్చేది? ఇప్పుడు చూడండి ఆ రాజమ్మ ఎంత బాధపడుతోందో. రాజమ్మ ఎందుకు బాధపడాలి? చిత్రంగా చూసింది జాహ్నవి. తర్వాత కోపంగా అంది. మీరు ఆడవాళ్ళు అయ్యుంటే, రాజమ్మ స్థానంలో ఉండుంటే, ఓ జంతువు దగ్గర నుండి హేయమైన ఆ జాబు అందుకునుంటే అప్పుడు తెలిసేది మీకు.
అతడు మళ్ళీ నవ్వాడు. నేనే అయితే బాధపడను జాహ్నవి, నేను ఆడపిల్లనై ఉంటే కూడా. ఆశ్చర్యపడిందామె. ఏమంటున్నారు మీరు? అవును, రాజమ్మ కాదుగా తప్పు చేసింది, ఆమెందుకు బాధపడాలి? మరేం చేయాలి? అతన్ని 4 దులిపేయాలి, శక్తి ఉంటే కొట్టాలి, లేదా కోర్టుకు పట్టివ్వాలి. కోర్టా? భలే వారే! కోర్ట్ అంటే మీ కాన్ఫరెన్స్ హాల్ అనుకున్నారా? మా మనస్సుల్లోవి మీకు చెప్పుకోవటానికి. చిచ్చి, మన కోర్టుల పద్ధతి ఏం బాగోలేదు. ఓ అమ్మాయికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళను ఎందుకు భయపడుతోంది? నలుగురిలో నిలబెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని బట్టబయలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకే స్త్రీ ముందుకొస్తుంది? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. ఆమె ఆవేశానికి మురళీకృష్ణ మళ్ళీ ఆమె తన గత మానసిక ధోరణిలోకి వెళ్ళిపోతుందేమోనని కొద్దిగా భయపడ్డాడు. కానీ ఈమెను రాటుదేలని అని అనుకున్నాడు మళ్ళీ. జాహ్నవి ఏమాత్రం కొంత తెలివున్నా జంతువులు కూడా చెయ్యని పని వాడు చేశాడు. నేను ఒప్పుకుంటాను. కానీ అలా వాడినేదో చేయబోయి మన జీవితాలను పాడు చేసుకోనక్కర్లేదు. ఏమంటారు? ఆమె ఆవేశం చల్లబడింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.